సో ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అమ్మాయిలు ప్రొడ్యూసర్ అవుతున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, ప్రియాంక గారు ఉన్నారు, సుప్రియ గారు ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు హారిక హాసన్లో హారిక గారు కూడా ప్రొడక్షన్ నిహారిక చేస్తున్నారు. ఈ బ్యాచ్ ఈ జనరేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? హ్యాపీ ఫీల్ అవుతుందండి. బికాజ్ ఎప్పుడైనా లైక్ ఐ డోంట్ నో ఎందుకు, బట్ దట్ నేరేటివ్ వాజ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ దట్ ఓ సినిమా ఇండస్ట్రీలో ఫీమేల్స్ షుడ్ బి లెస్ అండ్ అవన్నీ ఉంటాయి. సిన్స్ అ లాంగ్ టైమ్ ఇట్స్ బిన్ దేర్, ఐ హావ్ హర్డ్ ఇట్. లక్లీ నా ఫ్యామిలీలో అలా ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఎన్కరేజ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. సో దట్ వాజ్ మై గుడ్, నా అదృష్టం అది. బట్ ఆ నేరేటివ్కి బ్రీచ్ చేసి ఆ గ్లాస్ సీలింగ్కి క్రాస్ చేసి అందరు చేస్తున్నారు. ఇట్స్ సో నైస్ అండ్ దేర్ ఆల్ సక్సీడింగ్. దట్స్ ద బెస్ట్ పార్ట్. స్వప్న గారు కల్కి చేశారు, విచ్ ఈస్ లైక్ ఇట్ ఫెల్ లైక్ సచ్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. సో I don't think it should be female producer or male producer. Producer is producer, right? That's how it is, and we all work like that. So it's really nice. కాకపోతే న్యూ జనరేషన్, కొత్త జనరేషన్ వస్తుంది. ఐడియాలజీ కొత్తగా ఉండొచ్చు. ప్రొడక్షన్లో ఇప్పటివరకు మనం చూసిన పాత పద్ధతులన్నీ పక్కన పెట్టి కొత్తగా ఏదైనా ట్రై చేసే అవకాశం ఉంటుంది. పైగా మీరు అందరూ చదువుకుని వచ్చారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే బాగా చదువుకుని వచ్చారు, మీకు తెలుసు ప్రొడక్షన్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుని వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్న సినారియో చాలా వేరు. మనంతా మొత్తక పద్ధతుల్ని, రొటీన్ ఫార్ములాని నమ్ముకుని సినిమాలు చేస్తున్న ప్రొడక్షన్ ఒకవైపు ఉంది కదా, దాన్ని ఎలా బీట్అవుట్ చేసుకుంటూ మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు? ఐ థింక్ నేను ఎంతైనా నేర్చుకొని వచ్చేయచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ ఏం నేర్పిస్తుంది అది ఏ బుక్ నేర్పించలేదు. సో ఒక ఐడియల్స్తో వచ్చాను 150%. ఇలాగే అయ్యాలి, ఇలా ఉండాలి, అవన్నీ నేర్చుకొని వచ్చాను. అంతా అన్లర్న్ చేశాను, ఎక్స్పీరియన్స్ నుంచే నేర్చుకున్నా. సో ద వే దట్ వీ డూ థింగ్స్, అఫ్ కోర్స్ స్మాల్ థింగ్స్ వీ హ్యావ్ టు చేంజ్ అండ్ మేక్ బెటర్ విత్ టైమ్. బట్ there is a reason certain things are done in the process there అని నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో నాకు ఈ సిస్టమ్ నాకు కాంట్రిబ్యూట్ చేసింది. నేను అంతా ఇప్పుడు దాకా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాను ఆ సిస్టమ్కి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అఫ్ కోర్స్ ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉంటుంది మా దగ్గర, మేబీ బికాస్ వీఆర్ లిటిల్ యంగ్, మోర్ ఇన్ టచ్ విత్ టుడేస్ ఆడియన్సెస్ ఐ వుడ్ సే. బట్ ఆఫ్టర్ అ పాయింట్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీబడి క్యారీస్, దట్ రియలీ షేప్స్ how the industry works, which is unbeatable. అది ఎంతైనా ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, అది నాకు రాలేకపోతుంది till I am maybe 50. ఏఎంబీని ఎక్స్టెన్షన్ చేస్తున్నారా వేరే చోట్ల? అవునండి, ఇప్పుడు ఏఎంబీ బెంగళూరు వస్తుంది. బెంగళూరు, ఓకే. యా, దట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్. AAA వస్తుంది వైజాగ్లో, ఏఎంబీ క్లాసిక్ వస్తుంది ఆర్టీసీ దగ్గర. సో ఉన్నాయి. రానా గారితో కొలాబరేషన్లో ఏమైనా వేరే? అవునండి, క్లాసిక్ ఏఎంబీ అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇవన్నీ ఒకే టైంలో డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి. అంతా సెట్ అయ్యాలి, రెడీ అయ్యాలి. సో ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఇన్ టు ఇట్. నాకు ఆ సైడ్ తెలియదంతా. సో నేను కన్జ్యూమర్ సైడ్ పని చేస్తాను, సో నాకు అది తెలుసు. ఈ ఎగ్జిబిషన్ సెక్టర్, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ఇవన్నీ అర్థమయ్యాయండి? అవునండి, అర్థం అంటే చేసుకోవాల్సిందే. బికాస్ ఇది ఒక ఈకో సిస్టమ్ కదా, దాంట్లో అందరే ఒక టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో అన్ని సర్వీసెస్ అనుకొని అండర్స్టాండ్ చేసే చేయొచ్చు. నాకు యాక్సెస్ ఉంది అనమాట. సో ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేయపోయాను. సో అంతా అండర్స్టాండింగ్ ఉంది. నేను మార్కెటింగ్ సైడ్ చూసుకుంటాను ఎక్కువ, ఫ్రంట్ అండ్ కన్జ్యూమర్ సైడ్ ఆ సైడ్ చూసుకుంటాను ఎక్కువ. ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ ఆన్ ద హౌ ద సర్వీస్ ఇస్ ప్రెజెంటెడ్, how it's going, feedback ఆ సైడ్ చూసుకుంటాను ఇంకా. సో ప్రొడక్షన్ పరంగా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండాలి? ఎలాగైనా ఉండొచ్చు అండి. అలా వన్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఉంటే ఇంకేంటి, అలా ఉండదు కదా. అందరిలో ఏదో ఒక క్వాలిటీ ఉంది, అందుకే వాళ్ళు ఇక్కడ వచ్చారు. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నాకు నా లైఫ్లో ఒకటే ఐకాన్ ఉన్నారు, అది నా గ్రాండ్ ఫాదర్. అది సెట్. ఏమైనా చేస్తే ఆయన ఎలా ఫీల్ చేస్తారు, ఆయన ప్రౌడ్ అవుతారా, ఆయన డిసప్పాయింట్ అవుతారా, అలా అనుకునే ఏమైనా డిసిజన్ తీసుకుంటారు. సో నాకు లైఫ్లో ఒకటే ఇన్స్పిరేషన్. ఆయనతో మీ కన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? చాలా ఉన్నాయి. ఎలా ఉండేవి అంటే ఏ విషయాలు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు? ఎవ్రీ టాపిక్. మీ టాపిక్ చెప్పండి, అది మాట్లాడేశారు. రిలీజియన్, ఫిలాసఫీ, పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్, ఎకానమిక్స్, సినిమా అంటే ఎక్కువనే మాట్లాడుతుంటే, బికాస్ హీ హ్యాడ్ సో మెనీ స్టోరీస్.
ఆ స్టోరీస్ వింటేనే నేర్చుకుంటాం. ఆ స్టోరీస్ అలా దొరకవు, అవును పర్సనల్ స్టోరీస్. అవును సో మీ టాపిక్ చెప్పండి, మాట్లాడాము 100%. అది నాకు ఆ అదృష్టం నాది, దట్ ఐ గాట్ టు హ్యావ్ దోస్ కాన్వర్జేషన్స్, గ్రో అప్ విత్ దోస్ కాన్వర్జేషన్స్. సో దట్స్ లక్.